అక్కడున్న కుటుంబాల మొత్తానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది. ఈ విమానాన్ని ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యేలా ఈ పైలట్స్ జాగ్రత్త పడ్డారు. అందుకే 269 మంది చనిపోయారు. ప్రాణ నష్టం ఎక్కువ అయ్యేలా కాకుండా ఈ పైలట్స్ చేశారు. కేవలం విమానం ల్యాండ్ అయిన 23వ సెకండ్ నుండి 40వ సెకండ్ మధ్యలోనే విమానానికి ఉన్నటువంటి ఆ చిన్నపాటి స్పీడ్ లో అక్కడున్న కాలనీల వైపు వెళ్లాల్సింది అటు కాకుండా విమానాన్ని ఎత్తైన బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యేలాగా చేశాడు. ఈ తెలివైన నిర్ణయం ఆ పైలట్ తీసుకోకపోయి ఉంటే ఈ రోజు చాలా మంది చనిపోయి ఉండేవాళ్ళు. ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన ఈ 269 మంది చేసిన త్యాగమే ఇదంతా. ఈ విమాన ప్రమాదంలో ఒక్కడే బ్రతికాడు. అతని పేరు విశ్వాస్ కుమార్, ఇండో బ్రిటిష్ వ్యక్తి. అతను 11A సీట్ లో కూర్చున్నాడు కాబట్టి బ్రతికిపోయాడా అంటే చెప్పలేం గానీ 1998లో డిసెంబర్ 11 బ్యాంకాక్ లో థాయ్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ 261 2Z261 అనే ఫ్లైట్ లో 146 మంది ప్రయాణికులు మరియు స్టాఫ్స్ ఉన్నారు. దాదాపు 700 మీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ రన్వే ఉంది అనగానే ఈ విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా కూలిపోయింది. ఇందులో 101 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. చాలా మంది వికలాంగులు అయిపోయారు. కానీ ఈ 11A సీట్ లో కూర్చొని ఉన్నటువంటి థాయిలాండ్ మూవీ ఆర్టిస్ట్ రువాంగ్సుక్ లోయిప్సుక్ అనే ఇతను